హాయ్ అండి, నా పేరు శృతి. మేము సిడ్నీలో ఉంటాము. సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము సిడ్నీ నుంచి ఒక స్టేకేషన్కి వెళ్తున్నాము. అది 1.5 hour డ్రైవ్ ఉంటుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంట్లో 9:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకొక మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు మాతో పాటు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా 2 అమ్మాయిలు హ్యాపీగా వెనకలు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చిన్న పాప బజ్జుండిపోయింది. అండ్ ఇక్కడ సిడ్నీలో కార్ సీట్ అనేది మ్యాండేటరీ. సో ఎవరు పిల్లలైనా కూడా వారి కార్ సీట్లో వారు కూర్చోవాల్సిందే. అండ్ ఈరోజు లాంగ్ వీకెండ్ ప్లస్ సాటర్డే కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో అందరూ తప్పకుండా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నా 2 అమ్మాయిలు పడుకుండిపోయినారు హ్యాపీగా. సో మా జర్నీ వెళ్తుంది అలా. సో ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మేము సెంట్రల్ కోస్ట్ వెళ్తున్నాము. అండ్ అక్కడ వచ్చేసి స్పెన్సర్ అనే సబర్బ్కి వెళ్తున్నాము. మేము స్పెన్సర్ వెళ్తున్నాము. అది వచ్చేసి నార్త్ బ్యాంక్ ఆఫ్ హాక్స్బరీ రివర్ దగ్గర ఉంటుంది. హాక్స్బరీ రివర్ అనేది చాలా పెద్దది జనరల్గా. మేము స్పెన్సర్కి వెళ్ళే దారిలో లాంగ్ జెట్టి అని ఒక చిన్న సబర్బ్ ఉంది. మేము ఆ లాంగ్ జెట్టి కూడా కొంచెం చూసి వెళ్దామని ప్లాన్ యాక్చువల్లీ. నేనైతే ఈ జర్నీని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఈ లష్ గ్రీన్ ట్రీస్తో. సో మీరు కూడా చూడండి. ఇంకా మేము లాంగ్ జెట్టి అనే సబర్బ్కి అయితే వచ్చేసాము. మా పెద్దమ్మాయి లేసేసింది. ఇంకా లేసి కొంచెం హడావిడి చేసేస్తుంది. సో ఇంకా మా చిన్నదాన్ని మా ఆయన తీసుకెళ్ళి కొంచెం పార్క్ ఉంటే అక్కడ ఆడిపిస్తున్నారు. అది ఇంకా నిద్రలోనే ఉంది పాపం చిన్నది. ఇంకా మా పెద్దమ్మాయికి కొంచెం తన టైం దొరికింది. తనకు పాటలు ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ షీ గాట్ హర్ టైమ్ టు ప్లే. పార్క్లో ఒక 1/2 hour ఆడుకున్న తర్వాత కొంచెం నాపీ చేంజెస్ అవన్నీ అయ్యాక అండ్ వీ స్లోలీ స్టార్టెడ్ టు గో లాంగ్ జెట్టి. ఈ సబర్బ్ పేరు లాంగ్ జెట్టి. బట్ ఈ వాటర్ లేక్ వచ్చేసి లేక్ దగ్గర అంటారు. ఇంకా నేను మా చిన్నమ్మాయిని ఎత్తుకుండిపోయాను. మా ఆయన మా పెద్దమ్మాయికి అన్నీ చూపిస్తున్నారు. అక్కడ చిన్న చిన్న ఫిషెస్, జెల్లీ ఫిషెస్ ఇంకా అన్ని పైనే వెళ్తుంటే మా చిన్న చాలా ఎగ్జైట్ అయిపోయింది. మా పెద్దమ్మాయి పేరు సహస్ర అండ్ చిన్నమ్మాయి పేరు ధృతి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ చిన్న ఆరెంజ్ కలర్ జెల్లీ ఫిష్. హౌ క్యూట్ ఇస్ దిస్. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫోటో.
అక్కడే పిల్లల కోసం ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాగా కట్టారు. సో మా సహస్రం ఇంకుంటుందా, షీఈ్ రన్నింగ్ ఎవ్రీవేర్. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 1:30 అయింది. ఇంకా పిల్లలకు లంచ్ పెట్టేసేసి తర్వాత మేము కూడా పెద్దవాళ్ళంతా ఫుడ్ తినేసాము. ఇంట్లో నుంచే ఫుడ్ రెడీ చేసుకొని వెళ్ళాము మేము 2 ఫ్యామిలీస్. సో వి సాట్ నియర్ ద పార్క్ అండ్ హ్యాడ్ అవర్ లంచ్ టుగెదర్. సో మాకు చెక్ ఇన్ టైం వచ్చేసి 3 తర్వాత అని ఉండే. సో ఇంకా టైం అవుతుంటే ఇంకా మేము చిన్నగా స్టార్ట్ అయ్యాము స్పెన్సర్కి. మేము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యాక ఫుడ్ కుక్ చేసుకొని తినేసేసి అందరూ పడుకుండిపోయాం నైట్. ఇంకా నేనైతే నైట్ అలారం పెట్టుకొని పడుకున్నా. మార్నింగ్ ఎటు తిరిగి నేను సన్ రైజ్ చూడాలి అని చెప్పి. సో ఐ కెప్ట్ అలారం అట్ 5:45 అండ్ స్లెప్ట్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, దిస్ ఈజ్ ద వ్యూ, మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అండి. నాకు మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి లైక్ ఒక 200 మీటర్స్లో చిన్న రివర్ ఉంది. సో అక్కడికి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము, నేను, మా హస్బెండ్ అండ్ మా చిన్న పాప. మా పెద్దమ్మ ఇంకా లేవలేదు. సో నేను, మా ఆయన, మా చిన్నది, మాతో వచ్చిన మా ఫ్రెండ్ కలిసేసి మేము వెళ్ళిపోయాము చూడ్డానికి. సో మీరు కూడా ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. పాప కూడా ఇంత కామ్గా ప్రశాంతంగా హ్యాపీగా సన్ రైజ్ని ఎంజాయ్ చేసింది నాతో పాటు. ధృతికి బర్డ్ సౌండ్స్ అన్నా, పక్షులు ఎగరడం అన్నా అది చూస్తూ అలా ఉండిపోద్ది. షీ లైక్స్ టు ఎంజాయ్ లాట్. అండ్ చూస్తూ చూస్తూ అలా చిన్నగా సన్ రైజ్ అయిపోయింది. ఇంకా మేము ఉంటున్న ఇంటి నుంచి ఒక 200 మీటర్స్లో కాఫీ షాప్ అండ్ స్మాల్ జెట్టి ఉంది. అక్కడ సన్ రైజ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అని మా ఆయన అంటే వి స్టార్టెడ్ టు గో దేర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లే మేము ఉన్నది. సో ద హౌస్ వాజ్ ఎ ప్రెటీ గుడ్. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ మేము తప్ప ఇంకెవరూ లేము ఇక్కడ. ఇంత చిన్న ఊర్లో ఇంత మంచిగా బర్డ్స్ సౌండ్స్ వింటూ మార్నింగ్ అలా మేము ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్ కదా ఇక్కడ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో లోపల కొంతమంది క్యాంపర్ వాన్ వేసుకొని దే ఆర్ స్టేయింగ్ దేర్. సో మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు అక్కడ, బికాస్ దట్స్ ఎ రిస్ట్రిక్షన్ జోన్. సో నేను చెప్పా కదా ఇక్కడ ఒక 10 ఇల్లుల కన్నా ఎక్కువ లేవని. సో అంతే ఉన్నాయి నిజంగానే. అండ్ హియర్ ఇగో మేము ఒక చిన్న జెట్టి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ సన్ రైజ్, వావ్. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ లా కనపడుతుంది నాకైతే. ఇది చూస్తుండగానే మాకు మబ్బడ్డం వచ్చేసేసింది, ఉన్నట్టుండి క్లౌడీగా అయిపోయింది. సో ఇంకా మేము ఒక 40 మినిట్స్ దాకా అక్కడ ఉండిపోయాం అలా. అండ్ అక్కడ ఒక 2 చైర్స్ కూడా ఉన్నాయి. మా బుల్లి దాన్ని కూర్చోబెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అది ఒక 20 మినిట్స్ అలా కూర్చుండిపోయింది అది.
కూడా సన్రైజ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసింది. షీ ఈజ్ లాఫింగ్ కంటిన్యూస్లీ అండ్ షీ ఈజ్ సో ఎగ్జైటెడ్. సో ఇంకా 45 మినిట్స్ తర్వాత ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళాము. అది 8కి ఓపెన్ అన్నారు. సో ఇంకా మేము మా ప్లేస్కి రిటర్న్ అయిపోయాము, నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ వరీడ్, ఎందుకంటే నా పెద్ద పాప ఇంట్లో పడుకొని ఉంది. నా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నాకు అంత ఏం ప్రాబ్లం లేదు. బట్ తను లేస్తూనే షీ విల్ ఆస్క్ మీ వేర్ ఈజ్ మమ్మీ, వేర్ ఈజ్ మమ్మీ. ఇంక ఇంటికి వచ్చేసాము. మా పెద్దమ్మ ఇంకా పడుకొనే ఉండే, సో లేపేసేసి ఇంకా తనకి బ్రష్ చేపించి స్నానాలు చేసేసి మా చిన్నమ్మాయికి పాలు తాగిపించి పడుకోబెట్టేశాను ఫస్ట్. సో మేము టిఫిన్స్ అన్నీ చేసేసుకొని అలా మరీ ఆ జెట్టి దగ్గరికి వచ్చాము. సో అక్కడైతే మా ఇంట్లో ఉన్న వాళ్ళే వచ్చేసేసి ఇక్కడ క్రాబ్స్ ఫిషింగ్లో చేస్తున్నారంట. అవి మరి ఎలా పడతారో తెలీదు. దోస్ ఆర్ ద మడ్ క్రాబ్స్. అండ్ మా ఆయనకు ఫిషింగ్ అంటే చాలా చాలా ఇష్టము. మా ఆయన కూడా ఫిషింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ తను ఒక చిన్న బుల్లి చేప పట్టుకుంటే మా అమ్మాయికి చూపించేసి మరి అది అలానే వాటర్ లేక్ వదిలేశారు. దట్స్ సో క్యూట్. ఈరోజు సండే కావడంతో మేము కొంచెం చికెన్ తెచ్చుకొని చికెన్ కర్రీ కుక్ చేసేసుకొని హ్యాపీగా తినేసేసి డే అంతా ఎంజాయ్ చేసాము. అలా చూస్తుంది పొద్దున్నే టైం 7:30 PM అయింది. ఇంక ఇక్కడ మాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో సన్సెట్ అయ్యేకి ఆల్మోస్ట్ 8:39 అవుతుంది. మేమున్న స్టేలోనే వేరే వాళ్ళు కూడా ఇక్కడ స్టే ఉన్నారు మాలానే. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆ కాసేపట్లోనే ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో ఆ కాసేపట్లోనే ఇంకా వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళు ఒక చిన్న పార్టీ లాగా చేసుకుంటుంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో వాళ్ళే అందరు అక్కడ. సో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ చాలా బాగా కలిసిపోయారు. ఇంకా మా హస్బెండ్ అండ్ మా కజిన్ అయితే వెళ్ళారు. దే ఆర్ హ్యావింగ్ దేర్ టైమ్. ఇలా ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. బాయ్.